రప్పా రప్పా అంటూ రాజమండ్రి రాజకీయం కత్తురు నూరుతోంది. మాటల యుద్ధం కాస్త మించి చూసుకుందాం రా అంటూ తొడగొట్టేదాకా వచ్చింది. సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నరుకుతాం అన్న ఒక్క మాటతో కొత్త చర్చకు తెరలేపారు పెద్ద ఆయన. వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో పొలిటికల్ వార్ డిక్లేర్ చేసినట్లయింది. ఈ మాటల యుద్ధం ఎటుదారి తీస్తోంది? గోరింట్ల స్ట్రాటజీ ఏంటి? మంత్రి పదవి కోసం గేమ్ ప్లాన్ లో ఇదో భాగమా? రాజమండ్రిలో మళ్లీ అగ్గి రాజేస్తున్న రాజకీయం లోగుటేంటో చూసేద్దామా? రాజమండ్రి రాజకీయం మళ్లీ రగిలిపోతుంది. సాధారణ రాజకీయ విమర్శలు ఇప్పుడు మరింత ఘాటెక్కుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు రాజమండ్రి వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో మాటల మంటలు రేగుతున్నాయి. రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే రాజకీయాల్లో పెద్దరికానికి ప్రతీక. కానీ ఆయన స్టైల్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్. తాను నమ్మింది, తనకు నచ్చింది బహిరంగంగా చెప్పడం, ఎవరైనా ఎదురు మాట్లాడితే అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం రాజకీయాల్లో తలపండిన బుచ్చయ్య ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా రగడ సృష్టిస్తున్నాయి. మేమే నరుకుతామన్న మాటతో మరోసారి వార్తలు నిలిచారు బుచ్చయ్య. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి కూడా రప్ప రప్ప అనడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. బుచ్చయ్య నోటి వెంట ఇంత తీవ్రస్థాయి వ్యాఖ్యలు నిజానికి ఒక్కసారిగా రాలేదు. గత కొన్ని నెలలుగా గోరంట్ల మాట్లాడే ప్రతి మాటలో తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నేరుగా సవాల్ విసిరేలా ఉంటున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రాగలరా అంటూ ప్రశ్నించడం, మేము తలుచుకుంటే పరిస్థితి మారిపోతుందని హెచ్చరించడం, ఇవన్నీ రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో వైసీపీ కార్యకర్తలు రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన సందర్భాలున్నాయి. ఆ సమయంలో గోరంట్ల కూడా అదే టోన్లో కౌంటర్ ఇచ్చారు. మేము రప్ప అంటే బయటకు రాగలరా అంటూ తీవ్రంగానే స్పందించారు. ఆ సంఘటనతోనే ఈ మాటల యుద్ధానికి పునాది పడింది. దాంతో ప్రతి మీడియా సమావేశంలో గోరంట్ల వ్యాఖ్యలో అదే తీవ్రత, అదే పదజాలం కొనసాగుతుంది. మీడియా ముందు ఆయన మాట్లాడిన ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి ఆయన వ్యాఖ్యలు పార్టీ అధికార లైన్ ని దాటుతున్నాయా అనే చర్చ కూడా మొదలైంది. వైసీపీ అధినేత జగన్ పై కూడా గోరంట్ల నేరుగా విమర్శలు చేశారు. హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. సీనియర్ నాయకుడిగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో విధంగా స్పందిస్తూ గోరంట్లకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మేం కూడా తక్కువేమీ కాదనే మెసేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం మాటల యుద్ధం నుంచి రాజకీయ ఘర్షణ వైపు వెళుతుందా అన్న టెన్షన్ పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వంటి నేతలు గోరంట్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారంలో లేకున్నా మేము అడ్డుకుంటామంటూ ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా గోరంట్ల వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారు. మంత్రి పదవి కోసమే బుచ్చయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయంగా ఆయన చివరి దశలో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజమండ్రి రూరల్లో రంకెలేస్తున్న రాజకీయం వ్యక్తిగత విమర్శల దిశగా వెళుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గోరంట్లకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాకపోవడానికి ఇప్పుడు చేస్తున్న ఈ ఘాటు వ్యాఖ్యలతో ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. పార్టీలో తన ప్రాధాన్యాన్ని చాటుకునేందుకు ఇదొక వ్యూహమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న గోరంట్ల 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచారు. 80 ఏళ్ల వయసులోనే యాక్టివ్గా ఉండడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా పేరుంది. కానీ మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయనకు ఎప్పటికీ అవకాశాలు రాలేదు. సామాజిక సమీకరణాలు, జిల్లా రాజకీయాలు ఇవన్నీ ఆయనకు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలతో ఈ నేపథ్యం అంతా చర్చకొస్తోంది. టీడీపీ అంతర్గతంగా కూడా బుచ్చయ్య వ్యాఖ్యలపై చర్చ జరుగుతోందని సమాచారం. పార్టీ లైన్ కు భిన్నంగా వెళ్లకూడదనే అభిప్రాయం ఒకవైపుండగా గోరంట్ల స్టైల్ ని అర్థం చేసుకోవాలనే అభిప్రాయం కూడా మరోవైపు ఉంది. ప్రజల్లో మాత్రం సీనియర్ కామెంట్స్ పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు గోరంట్లను అభినందిస్తుండగా మరికొందరు ఈ రకమైన వ్యాఖ్యలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గోరంట్ల వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రాజకీయ డిబేట్ మాత్రమే కాదు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు సంకేతాలుగా మారుతున్నాయి.
ఇది మాటల యుద్ధంగానే ముగుస్తుందా లేక పెద్ద రాజకీయ తుఫాను రాబోతుందా అన్న చర్చ నడుస్తోంది. మంత్రి పదవి సమీకరణాల్లో ఈ వ్యాఖ్యలు గోరంట్లకు లాభమా లేక నష్టమా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజమండ్రి రాజకీయాల్లో వచ్చే రోజుల్లో ఇంకెలా ఉండబోతున్నాయో చూడాలి మరి.